ఈ విధంగా మరగబెట్టుకుని ఈ మునగాకు కాళ్ళని ఇలాగా రిమూవ్ చేసేసి ఇంకా కొంచెం సేపు మరగబెట్టుకుని చారుని తర్వాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసి తాలింపు చేసుకుంటే ఇది చాలా మంచిది, డైజెషన్ అవుతుంది బాగా. అలాగే ఈ మునగాకు వల్ల చాలా పోషకాలు మన శరీరానికి అందుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి మునగాకు వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. చూసారా ఎలాగా చారులో మెల్ట్ అయిందో. ఈ విధంగా రసం చేసుకుని ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ అప్పుడు కూడా అందులో కాంబినేషన్గా ఈ రసం చాలా బాగుంటుంది.